హాయ్ వెల్కమ్ టు బ్యాంకర్స్వై. ఈరోజు మనం జస్ట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి ఏంటి గురించి తెలుసుకుందాము. ఫస్ట్ చాలామంది ప్రిలిమ్స్లో వస్తే ప్రిలిమ్స్ మెయిన్స్ ఓకే ప్రిలిమ్స్ వచ్చే వరకు చాలామంది డే మొత్తంలో ఎగ్జామ్సే రాస్తుంటారు, కానీ పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రిపరేషన్ లేకుండా మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాసినా దాంట్లో యూజ్ ఉండదు. ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాసే ముందు ఒకటి ఫాలో అవ్వండి. పర్ డే 2 or 3 ఎగ్జామ్స్ రాసిన ప్రిలిమ్స్ వాటిని అనాలిసిస్ చేయండి. అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రాసిన ఎగ్జామ్లో 40 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 40లో మీరు కరెక్ట్ ఎన్ని ఇన్కరెక్ట్ ఎన్ని పెట్టారు అవి చూడండి. చూసిన తర్వాత ఈ కరెక్ట్కి టైమింగ్ చూసుకోండి. మీరు ఒక చిన్న పజిల్ని 5 minutes వేస్తుంటే అదే పజిల్ని 2 to 3 minutesలో సాల్వ్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే ఎగ్జామ్లో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రిలిమ్స్లో అది క్వాంట్ సెక్షన్ అయినా రీజనింగ్ సెక్షన్ అయినా మీరు చేసే పజిలైనా డిఏ అయినా ఎంత తక్కువ టైంలో చేయగలం, దాన్ని పేపర్ వర్క్ ఎంత తగ్గించుకోగలం చూడండి. ఇన్ కేస్ ఆఫ్ క్వాంట్ ఓకే. రీజనింగ్ అయితే కనుక అన్నెసరీగా ఎటువంటి టైం వేస్ట్ చేయకండి. మనం చేయగలం అనుకుంటే దాన్ని చేసుకొని ఫాస్ట్గా వెళ్ళాలి, లేకుంటే నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవ్వండి. ఓకే. ఇంకోటి ఇన్కరెక్ట్ ఎందుకు ఇన్కరెక్ట్ అయ్యాయి, మనము స్కిప్ చేసాము ఆ క్వశ్చన్, స్కిప్ చేస్తే అది బీయింగ్ అన్ఆన్సర్డ్లో ఉంటుంది. స్కిప్ చేస్తే మనకు ఎందుకు రాలేదు ఆ క్వశ్చన్, అది ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఇన్కరెక్ట్ అయితే అనాలిసిస్లో ఏదర్ మీరు ఇన్స్టిట్యూట్లో చదివితే అక్కడ సార్ వాళ్ళు చెప్తారు, ఆర్ఎల్స్ మీరు ఏమైనా ఇంటర్నెట్ సోర్స్లో యూట్యూబ్ లేకుంటే ఏమైనా మాక్ టెస్ట్లలో ఫాలో అవుతుంటే దాన్ని చూడండి. ఆ ఇన్కరెక్ట్ ఎందుకు అయింది, ఓకే. అక్కడ ఆ పర్సన్ ఆ క్వశ్చన్ ఇచ్చిన ఎగ్జామినర్ మైండ్ ఎలా ఆలోచించాడు, మన మైండ్ ఎలా ఉంది. సో మనము ఎలా చెప్పాలి, చూడండి. ఎగ్జామినర్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏ అనే ఒక పాయింట్లో తీసుకుంటే మనము ఇదే పాయింట్లో ఎందుకు థింక్ చేయలేకపోయినాం, మనం వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు థింక్ చేశాము, అది గుర్తుంచుకోండి. దాన్ని గుర్తుంచుకొని అలాంటి టైప్ ఆఫ్ మోడల్స్ వచ్చినప్పుడు, ఓకే ఇంతకుముందు మనం ఎగ్జామ్ రాసినప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది, అప్పుడు ఇలా ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రకంగా చేస్తే ఆన్సర్ చాలా ఫాస్ట్గా వస్తుంది, ప్లస్ కరెక్ట్ అవుతుంది కూడా. మనం చేస్తున్నప్పుడు ఒకవేళ కరెక్ట్ అయినా కూడా ఎందుకు ఇంత టైం పడుతుంది, మనం ఎక్కడెక్కడ తగ్గించుకోగలము, దాన్ని బట్టి అనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ టైం సాల్వ్ చేయండి. ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయిన్స్లో నేను చెప్పేది ఏం లేదు, కానీ అన్నింటిలో ఒకటే ఏం చెప్తా అంటే అన్ని పజిల్స్ అన్ని డిఐలు చేయలేమని కాదు, కొన్ని చేయొచ్చు కొన్ని చేయలేకపోవచ్చు. కానీ ఇవి మెయిన్స్ క్లియరింగ్ అనేది డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ క్వశ్చన్ సెలెక్షన్. ఓకే. మనం ఎలాంటి క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటున్నాము, అది టైం కన్జ్యూమింగ్గా తక్కువ టైంలో సాల్వ్ చేయగలమా. ఓకే. మనం ఇప్పుడు ఒక పజిల్ చేస్తుంటే
చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్లో ఒక 10 5 మార్క్స్ 5 క్వశ్చన్స్ అనుకుందాం. ఓకే, ఆ 10ని మీరు 10 మినిట్స్ చేయడం కన్నా సింగిల్ అటెంప్ట్స్ మీరు ఏదైనా ఉంటే ఒకవేళ వచ్చినవి అయితే ఆ 10 మినిట్స్లో 6 to 7 క్వశ్చన్స్ చేయడం ఈజీ. నా వరకు అయితే నేను ఫాలో అయ్యే రూల్ అయితే 10 మినిట్స్ ఒకే 10 చేసి ఒకవేళ వస్తే ఓకే, రాకుండా ఉంటే కనుక అలాంటి 10 రాని 10ని ట్రై చేయడం బదులు 10 మినిట్స్ వేస్ట్ అయినా కూడా మనకు 6 to 7 క్వశ్చన్స్ వస్తున్నాయి సింగిల్ అటెంప్ట్స్. వెదర్ ఇది 1 మార్క్స్ అవ్వచ్చు, 2 మార్క్స్ అవ్వచ్చు. సేమ్ క్వాంట్ సెక్షన్లో కూడా డిఏ అన్నీ చేయాలని రూల్ లేదు. ఓకే, ఒక నిమిషం. డిఏ చూడండి, డిఏలో 5 క్వశ్చన్స్ ఇస్తే 5 చేయాలని రూల్ లేదు. కొన్ని లెంతీ ఉంటాయి, లెంతీ టైం కన్జ్యూమింగ్. అలాంటి టైంలో ఏం చేస్తారంటే మనకు అట్లీస్ట్ ఫాస్ట్గా 2 or 3 క్వశ్చన్స్ చేయగలిగినవి ఉంటే అవి చేసేసి నెక్స్ట్ వెళ్ళిపోండి. ఎందుకంటే లెంతీగా ఉన్న క్వశ్చన్స్ ఒక్కోసారి మీరు చేసిన డిఏ మొత్తం సాల్వ్ చేస్తే కానీ ఆ సొల్యూషన్ రాదు. 1 or 2 క్వశ్చన్స్ ఆర్ 3 క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని హాఫ్ ఆఫ్ ది డిఏ సాల్వ్ చేస్తేనే మనకి ఈజీగా ఆన్సర్ చేయగలం. సో అలాంటి క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సింగిల్ అటెంప్ట్స్ చాలా ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు క్వాంట్ సెక్షన్. అఫ్ కోర్స్ ఇవి టైం కన్జ్యూమింగ్, కానీ పర్ఫెక్ట్ ప్లానింగ్, అండ్ క్వశ్చన్ సెలెక్షన్ ఉంటే ఈజీగా ఆర్ఆర్బి పిఓలో నాకు తెలిసి 20+ ఈజీ స్కోర్ చేయొచ్చు ఇన్ క్వాంట్ సెక్షన్. చాలామంది ఇంక్లూడింగ్ నాకైతే 20 రాలేదు, 18 ఆ రేంజే వచ్చాయి చాలా సార్లు. ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈవెన్ స్కోర్డ్ 25+ ఇన్ ఆర్ఆర్బి పిఓ ఇన్ క్వాంట్. రీజనింగ్లో ఆర్ఆర్బి పిఓలో సేమ్ క్వశ్చన్ సెలెక్షన్, ఎలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ని అవాయిడ్ చేయాలి తెలుసుంటే ఈజీగా 25+ స్కోర్ చేయొచ్చు. నేను 20+ చాలాసార్లు స్కోర్ చేశాను, 3-4 టైమ్స్. ఓకే, చాలామంది 30 to 35 కూడా స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఇంటర్నెట్లో చూసాను, చాలామంది రిజల్ట్ వచ్చినప్పుడు స్కోర్ కార్డ్స్. సో పెద్ద డిఫికల్ట్ ఏం కాదు అని చెప్పను, కానీ మెయిన్స్లో మాత్రం ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ మీరు ఎంత యాక్యురసీగా అటెంప్ట్ చేయగలుగుతున్నారు, మీ క్వశ్చన్ సెలెక్షన్ ఎలా ఉంది, దాన్ని బట్టి చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.